కమ్ టు వజ్రాసన. వజ్రాసనం ఏంటి అందరూ? కాళ్ళు మొత్తం డౌన్ రిలాక్స్. లేదు మీరు రిలాక్స్ ఆసనం సార్, ఆసనం కాదు, మనం చేసిన ఆసనానికి ఇది రిలాక్స్. ఓకే సార్, రిలాక్స్. అట్లే చూడండి, చలబాసన. చేతులు, రెండు చేతులు తొడల కింద చెప్పుకోండి. अच्छा कर रहा है. రిలాక్స్. తర్వాత వజ్రాసనం, అంటూ వజ్రాసనం. ఇది చాలా మంచిది సార్, ఇది ఎప్పుడైనా వేయచ్చు, ఎనీ టైం. इसको घुटना दर्द है वो मत करो, इसका घुटना दर्द नहीं है. కరెక్ట్గా పొజిషన్ आसन लगाना. స్పైనల్ కార్డు దీంట్లో కూడా సేమ్. ఇది కూడా చాలా మంచిది, డైజెషన్కు చాలా మంచిది. తిన్న తర్వాత అయినా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. 24 ఇది యోగాకి వయసుతో పని లేదు సార్. చిన్నపిల్లలు ఎంత వయసు ఏకపాద, చతురంగ దండ, సాష్టాంగ, భుజంగ, పర్వతాసనం, ఏకపాద, ఆల్టర్నేటివ్, పాదహస్త, ఊర్ధ్వాసనం. నమస్కారం. ఓకే సార్, ఇట్లా 5 సెట్లు అంటే 12 చేసుకుంటే ఇంకా మంచిది. 5 సెట్లు మళ్ళీ. నెక్స్ట్ నమస్కారం ముద్ర, ఊర్ధ్వాసనం, పాదహస్త, ఏకపాద, చతురంగ దండ, సాష్టాంగ, భుజంగ, పర్వతాసనం. పర్వతాసనంలో మ్యాక్సిమం మెడల్ ఎనికి అని చెప్పేసి ట్రై చేయండి సార్. దగ్గరికి వచ్చినా పర్లేదు, మీరు మీ కంఫర్టబుల్. లాగుతాయి, నరాలు లాగుతాయి, మంచిది, చాలా మంచిది. మెడల్ ఎనికల మెడల్ లాగండి. ఓకే సార్. ఏకపాద, పాదహస్త, ఊర్ధ్వాసన. నమస్కారం. ఓకే సార్. వచ్చిన వాళ్ళు చేయండి. డోలకాసనంలో కూర్చోవాలి, అప్పుడు మనకి డైజెషన్ అనేది ఇంకా మొదటి వస్తుంది. స్లోలీ వెనక్కి పెట్టండి, వెనక్కి స్లోలీ స్లోలీ స్లోలీ. సర్వాంగాలకి మంచిది ఇది. సర్వాంగాసన పేరులోనే ఉంది కదా. రిలాక్స్. వచ్చిన వాటిని మ్యాక్సిమం ఎక్కువ చేయండి. అర్ధ హలాసన వస్తే అర్ధ హలాసన వరకే చేయండి. పూర్తి హలాసన వస్తే హలాసన, ఇది హలాసన అంటారు. దీంట్లో ఇంకా బాగా ఎఫెక్టివ్ పడాలంటే అరిచేతులు ఆనించాలి, ఇంకా కదలద్దు, బాడీకి టైట్గా. ఓకే సార్.
రిలాక్స్ రిలాక్స్ దీంట్లో అమృతాసనం, రిలాక్స్ ఆసనం, అమృతాసనం అంటే శవాసనం అంటారు కదా. శవాసనం వెల్లుల్లితో పడుకునే దాంట్లో ఇందాక మనకు అమృతాసనం ఎట్లో ఇది శవాసనం అట్లా. మనం ఇంకా శవాసన అమృతాసనం సార్ ఇప్పుడు మాట్లాడదా రిలాక్స్ సార్. ఈ భస్త్రిక ప్రాణాయామం అంటే భస్త్రిక ప్రాణాయామం. ఓకే సార్. నెక్స్ట్ అనులోమ విలోమ ప్రాణాయామం, నాడీ శోధన. నాడీ శోధన ఇలా పట్టుకుంటారు అందరూ. దీన్ని ఒక ముక్కును రైట్ దీన్ని హోల్డ్ చేయండి. లెఫ్ట్ ద్వారా గాలి తీసుకోవడం, లెఫ్ట్ ద్వారానే వదలడం. షార్ట్ వీడియోస్ చెప్పాడు. ఓకే సార్. మళ్ళీ స్టార్ట్. ఈ విధంగా స్ట్రోక్ ఇవ్వడమే, కడుపుకు స్ట్రోక్. కనపడుతుందా సార్? ఓకే సార్. రిలాక్స్. శాంతి శాంతి శాంతి. ఓకే సార్. ఒక 5 times 10 times మీకు చేసుకున్న తర్వాత మీ ఇంట్రెస్ట్ అది. నెక్స్ట్ లెఫ్ట్ హోల్డ్ చేసి రైట్. శ్వాస ఎప్పుడైతే తీసుకుంటారో వదిలేటప్పుడు సెకండ్ అంటే 2 సెకండ్లు 3 సెకండ్లు హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి వదిలితే ఊపిరితిత్తులకు చాలా మంచిది ఇది. ఓకే సార్. ఇప్పుడు ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఇందాక ఏం చేసాము, ఏ దాంతో తీసుకున్నామో ఆ దాంతో వదిలినాము. ఇప్పుడు ఆల్టర్నేటివ్, ఒక దాంతో తీసుకుంటాం, ఇంకో దాంతో వదులుతాం. లెఫ్ట్తో తీసుకుంటే రైట్తో వదులుతాం, రైట్తో తీసుకుంటే లెఫ్ట్తో వదులుతాం. ఓకే సార్. స్టార్ట్. లెఫ్ట్ హోల్డ్. ఓకే సార్. ఇప్పుడు ట్రాఫిక్ మీద వస్తుంది, ఏదో వచ్చి అది ట్రై చేయండి.